హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి అందమైన నేమ్ ఆర్ట్ వీడియోస్ని విత్ మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమోని చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా, సింపుల్గా చెప్తాను. లింక్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పని లేదు, ఎలైట్ మోషన్లోనే చెప్తాను. అండ్ నేను మీకు ఎలైట్ మోషన్లో ప్రో కూడా ఇస్తాను. చివరి వరకు చూడండి, వివరంగా ఉంటుంది, ప్రతిదీ కూడా చెప్తాను డీటెయిల్డ్గా. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేసి నేను వాడిన అన్ని ఫైల్స్ని చేసుకోండి. ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే అన్నీ దొరుకుతాయి మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఎక్స్ఎంఎల్ పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నా దగ్గర నుంచి చేసుకున్న నేమా 3973 ఎక్స్ఎంఎల్ ఫైల్ని ముందు ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ మీడియా, మీరు నా దగ్గర నుంచి చేసుకున్నారు కదా బ్యాక్గ్రౌండ్ వీడియోని, అది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీని చివర నొక్కి పట్టి కిందకి డ్రాగ్ చేయండి. ఇలా దీనిపైకి, ఈ బ్లాక్ స్క్రీన్ పైకి ఒకదాని పైకి పెట్టండి. ఒకటి లాస్ట్లో ఫోటో ఎఫెక్ట్ని కిందకు ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ చూడండి, టెక్స్ట్లో ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ నేమ్ మార్చుకోండి. ఓకే, నేమ్ మార్చుకున్నాక పైన ఫాంట్ పైన క్లిక్ చేస్తే వీవాల్ ఫాంట్స్ అని వస్తుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అని ఇచ్చింది ఆ ఫోల్డర్ దగ్గరికి పర్టికులర్గా వెళ్ళి ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ లిస్ట్లోకి వస్తుంది, ఆ పేరు చూసుకోండి. ఇక్కడ ఫాంట్ స్టైల్ మారింది కదా, ఎఫెక్ట్ ఆటోమేటిక్గా దానికే పెట్టి ఉంటుంది. ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి పిఎన్జీలో కట్ చేసిన మీ ఫోటో. మీ దగ్గర ఫోటో లేదు కదా, కట్ చేయాలంటే ఎలా చెప్తాను చూడండి. ఆల్ మెటీరియల్తో కలిపి నేను మీకు ఫోటో రూమ్ యాప్ని ఇస్తాను. ఆల్ మెటీరియల్లోకి వెళ్తే ఇది కూడా దొరుకుతుంది, అక్కడ నుంచి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, పర్మిషన్స్ అని ఇచ్చేసి స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటోని అయితే కట్ చేయాలనుకుంటున్నారో ఎగ్జాంపుల్ చెప్తానంతే, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఓకే, చూడండి, బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ట్రాన్స్పరెంట్ కింద ఎక్స్పోర్ట్ అని వస్తుంది, సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. సేవ్ అయిపోయిందా, డన్, ఇంకా అయిపోయింది, ఎంతో పని అయిపోయింది. ఎలైట్ మోషన్లోకి వచ్చేయండి. ప్లస్ మీడియా, ఇలా మీరు కట్ చేసుకున్న ఏదైనా ఎన్ని ఫొటోస్ బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే. ఆ పిఎన్జీని, కట్ చేసిన పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా రొటేషన్ ఇవ్వండి 90 డిగ్రీస్కి ఇచ్చి కొద్దిగా చిన్నగా చేయండి. చిన్నగా చేసి కొద్దిగా చివరికి వెళ్ళండి. చివరికి వెళ్ళి ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజు పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన సైజుకి ఫోటోని పెట్టుకోండి. ఓకే, మీకు కావాల్సిన సైజుకి ఫోటోని పెట్టుకొని దీని చివర నొక్కి పట్టి ఈ బ్యాక్గ్రౌండ్ మీదకు పెట్టండి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ మీదకి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా. ఇప్పుడు స్ప్లాష్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే బ్లెండింగు, లైట్ ఇన్, స్క్రీను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్కి వస్తాను, ప్లే చేశాను, ఇలా వచ్చింది. అయితే కింద ఫోటో ఎఫెక్ట్ అని ఉందా, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ చేశారు కదా, ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మ్యూజిక్ యాడ్ చేసే ఉంచాను ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోకి, మీరు మ్యూజిక్ సపరేట్గా పెట్టే పని లేదు, అందులోనే వస్తుంది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. ప్రో నేను వాడుతున్నది చాలా బాగుంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్లో మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేయండి. మహీటెక్ ఇన్ఫోని మన ఛానల్ లోగోతో, మహీటెక్ లోగోతో ఒక పేజ్ వస్తుంది. 26,700 ఉంటాయి గ్రూప్లో, 26,700 ఫాలోవర్స్ ఉంటారు. జాయిన్ అయిన వెంటనే మీకు పైన పిన్ లిస్ట్ ఎనిబుల్ అవుతుంది. జాయిన్ కొట్టేయండి ముందు. పిన్ లిస్ట్ ఎనిబుల్ అవ్వాలంటే జాయిన్ అవ్వాలి. పిన్ లిస్ట్ పైన చివరి నొక్కండి, రైట్ సైడ్లో టాప్లో పిన్ లిస్ట్లోకి వెళ్తారు. అక్కడ ఎలైట్ మోషన్ అని ఒక్కటే కనపడుతుంటుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను, అది చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా చేయడానికి. సేవ్ చేసుకుందాం. టాప్లోని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.